జోగి రమేష్ కుటుంబ వివాదంలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జోగి రమేష్, మేఘన కుటుంబాల మధ్య జరిగిన పంచాయతీకి సంబంధించిన వీడియో బయటపడింది. మేఘనకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని జోగి రమేష్ భార్య పంచాయతీలో చెప్పారు. అయితే తనకు అలాంటి ఆలోచనలు లేవని, ఆత్మహత్య పేరుతో తాను ఎవరిని బెదిరించలేదని మేఘన చెప్పారు. పెద్ద కుటుంబంలో మంచి అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటాయనుకున్నానని, కానీ పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని మేఘన ఆందోళన వ్యక్తం చేయడం వీడియోలో ఉంది. సూసైడ్ ఐటమ్ ఆలోచన ఈ అమ్మాయికి వస్తుంది. ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళాను 2 సార్లు 3 సార్లు అని చెప్పిన ఎవరికి అప్పుడు నేను దాని గురించి అన్నానమ్మా. నీకు బంధువునే లైఫ్ లేక నీకు సూసైడ్ ఐటమ్ ఆలోచన నీకు వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి వచ్చినప్పుడు మాట్లాడమ్మా అది చెప్పలేమండి. ఆయన అడుగుతున్నారు ఇంత ధైర్యం చెప్పని ఇంత సూసైడ్ ఐటమ్ ఆలోచన ఈ అమ్మాయికి వస్తుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా అని చెప్పి నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేసింది కానీ అది చేసింది కానీ రాలేదు. ఏంటంటే మనం మీద నువ్వు నాకు వద్దు, నువ్వు వెళ్ళిపోను, పెళ్ళైన 10 రోజులకి 10 రోజుల నుంచి 20 రోజులకి అంటే ఎవరికైనా ఎంత బాధ ఉంటుంది. ఆ బాధను చెప్పుకున్నాను తప్ప నేను ఏదైనా ఒకటి చేసుకున్నాను ఉండకపోతే లేకపోతే నాతో లేకపోతే అని చెప్పి దాని అర్థం ఆ అర్థంతో నేను అనలేదు. ఎవరైనా మనం మీద వచ్చి మనం వద్దు వెళ్ళిపోమంటే ఎవరైనా ఎట్లా మాట్లాడుతుంది చెప్పండి మీద. తర్వాత సిచ్యువేషన్ అండి అంత మీదైతే వచ్చినప్పుడు మాకు నేనేమని చెప్పిన నాకు ఇంత బాగా ఉంది కానీ నీకే సిచ్యువేషన్ వస్తే నీకు ఎట్లా ఉంటుంది, నా వల్ల రావట్లేదు అని చెప్పి ఆ విధానం చెప్తాను. నేను ఎక్కడి నుంచి వచ్చి చచ్చిపోతాను. సూసైడ్ అక్కడ మదర్ ఫాదర్ వదిలేసి ఇక్కడ మిమ్మల్ని చూసుకుందాం అనుకున్నాను కానీ అందరు పెద్ద ఫ్యామిలీ మంచిగా అన్ని ఆప్యాయతలు ఇవన్నీ తెలుసుంటాయి అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఆపోజిట్ అని తెలిసింది నాకు. అంతా కూడా రాజీవ్ గాని ఎవ్వరు గాని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయినా కూడా అతను ఎన్ని చేసినా మీరు చూసినారు కదా, స్టార్టింగ్ నుంచి కూడా అన్నిటినీ ఓపిక పట్టుకుంటూ ఎంత చేసినా కూడా స్లోగా ఓపికగా తేల్చుకుందామని వచ్చా. కానీ ఇన్ని రోజులు ఓపిక పట్టుకుంటూ ఇంత సఫాయినందుకు కూడా రిజల్ట్ పాజిటివ్ అయితే నాకు కనిపించట్లేదు. ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఇంకా ఆగడం అయితే నా వల్ల కావట్లేదు. ఎందుకంటే నేను డే అండ్ నైట్ నిద్ర లేకుండా తిండి లేకుండా అసలుకి నైట్ అంతా ఇవే ఆలోచనలు, ఇవే కళలు, ఇవే ఇంకా ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది ఇలా అయిపోయింది అని చెప్పి ఇంత ఈ సఫరింగ్ ఇదంతా అయితే అసలు నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని ఏదో గట్టిగా అడగాలని కానీ మిమ్మల్ని ఏదో అనాలని వచ్చింది కాదు. నా సఫరింగ్ వాళ్ళు చూడలేకపోతున్నారు. నేను ప్రెజర్ చేస్తున్నా దీన్ని ఏదో ఒకటి చెయ్యండి, నా వల్ల అయితే కావట్లేదని చెప్పి. ఎందుకంటే మేము కూడా మీ టైంకి కానీ అన్నిటికి కానీ మీరు మీ పరిస్థితులు బాగాలేదని చెప్తే మేము ఇన్ని రోజుల నుంచి కూడా నేను సఫర్ అవుతున్నప్పుడు వెయిట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకెన్ని డేస్ వెయిట్ చేయమంటారు మీరు చెప్పండి. నా వల్ల కావట్లేదు. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళలేకుండా, బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే సఫర్ అవుతూ ఆ 4 గోడల మధ్యలో నా వల్ల అయితే అవ్వట్లేదు అది.